హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల గురించి ముఖ్యమైన సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం ప్రజలకు చాలా అవసరమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే చాలా కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఇది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ వేళలో జారీ చేయబడే కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామ వార్డు స్థాయిలో సమావేశాలు. దరఖాస్తులను సులభంగా అందించేందుకు గ్రామ మరియు వార్డు స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించబడతాయి. దీనివల్ల అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు గాంధీ భవన్ లో కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ప్రత్యేక సెషన్లు ప్రజలకు మరింత సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించబడతాయి. తెలంగాణలో ప్రస్తుతం 89.96 లక్షల యాక్టివ్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా ప్రజలకు అవసరమైన సరుకులు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రకటించింది. ఇవి కొత్తగా ఏర్పడిన కుటుంబాలకు వివాహం లేదా ఇతర కారణాల వల్ల విడిపోయిన ఉపయోగపరంగా ఉంటాయి. కొత్త రేషన్ కార్డులతో పాటు అర్హత కలిగిన కుటుంబాలకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వబడతాయి. ఇవి ప్రజలకు ఆరోగ్య సేవలు పొందడంలో సహాయపడతాయి. ఆరోగ్య సంరక్షణ అనేది చాలా కీలకమైన అంశం. అందుకే ఈ కార్డులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి సారిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతూ, రేషన్ కార్డులు లింకు చేసిన ప్రాంతానికి సంబంధం లేకుండా లబ్ధిదారులు రాష్ట్రంలోని ఎక్కడి నుంచి అయినా రేషన్ సరుకులను పొందవచ్చు. ఇది లబ్ధిదారుల సౌకర్యాన్ని పెంచేందుకు, వారి అవసరమైన వస్తువులను సులభంగా అందుబాటులో ఉంచేందుకు తీసుకున్న చర్య. గ్రామాలు వార్డుల వారీగా నిర్వహించబడే ప్రత్యేక సమావేశాల్లో దరఖాస్తులను సేకరించనున్నారు. ఈ దరఖాస్తులను సంబంధిత శాఖల మంత్రులకు మరియు ఉన్నతాధికారులకు పంపించి తదుపరి ప్రాసెసింగ్ చేపట్టబడుతుంది. సెప్టెంబర్ నెలాఖరుకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్టోబర్లో కొత్త కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందని ఆశించవచ్చు. కొత్త రేషన్ కార్డుల విడుదల ముఖ్యమైన ప్రక్రియగా భావించబడుతుంది. ఇది ప్రజలకు అవసరమైన వస్తువులను, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు ప్రభుత్వ చర్యలను ప్రతిబింబిస్తుంది. ప్రజలు త్వరలోనే ఈ కొత్త కార్డులతో అనుసంధానిత ప్రయోజనాలను పొందగలరు అని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.